కాళేశ్వరం కమిషన్ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉద్యోగులు లేరని తెలిసింది. ప్రాజెక్టు పేరుతో అప్పు తెచ్చి వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీ సొమ్మును ఖర్చులకు వినియోగించామన్నారు అధికారులు. ఆస్తులు లేకుండానే అప్పులు తెచ్చినట్లు స్పష్టం చేశారు. అప్పులను బడ్జెట్లో చూపించలేదని వివరించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ స్పీడ్ గా జరుగుతుంది. కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో అప్పులు తీసుకున్నట్లు పలువురు అధికారులు ఓపెన్ కోర్టుకు తెలిపారు. ఆ డబ్బులను డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీని ఖర్చులకు వినియోగించినట్లు చెప్పారు. ఉద్యోగుల జీతాలకు డబ్బులు ఎలా సర్దుబాటు చేశారని కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉద్యోగులు లేరని, ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పైనే విధులు నిర్వర్తించారని, వాళ్లకు మాతృ శాఖలే జీతాలు చెల్లించాయన్నారు అధికారులు. బ్యాంకు లోన్లపైన అధికారులను ప్రశ్నించింది కాళేశ్వరం కమిషన్. లోన్లు ఎలా చెల్లిస్తారని అడిగితే రామగుండం ఎన్టీపీసీకి నీళ్లు అందించడం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పారు అధికారులు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టుకు ఇవ్వలేదని వివరించారు. ఏ ప్రాతిపదికన లోన్లు తీసుకున్నారని ప్రశ్నించింది కమిషన్. ప్రభుత్వం ఇచ్చిన అప్రూవల్ ఆధారంగానే నాబార్డు నుంచి అప్పులు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా రజత్ కుమార్ ఉన్నారని, ఆయన ఆదేశాల మేరకే పనిచేశామని తెలిపారు. కాళేశ్వరం లోన్లను బడ్జెట్లో చూపించలేదని కమిషన్ కు చెప్పారు అధికారులు. కాళేశ్వరం పేరుతో భారీ మొత్తంలో లోన్లు తీసుకోవడం పైన అధికారులను ప్రశ్నించింది కమిషన్. అప్పులు తీసుకోవడానికి ఆస్తులు ఏమీ చూపించారని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. తమ దగ్గర ఆస్తులు లేవని సమాధానం ఇచ్చారు అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్ కంటే ముందే లోన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారా అని చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ను కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్టు సీఈలు తమకు ప్రతిపాదనలు పంపుతారని, వాటిని ఈఎన్సీలు ఆమోదిస్తారని, తర్వాత తాము బడ్జెట్ ప్రిపేర్ చేస్తామని చెప్పారు. కాగ్ రిపోర్ట్ లో 1-2 రిపోర్టులు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని అధికారులు కమిషన్ కు తెలిపారు. కాళేశ్వరం విచారణకు అధికారులు 3 అకౌంట్స్ అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరామ్, మేడిగడ్డ బ్యారేజ్ ఎస్సీ సర్దార్ ఓంకార్ సింగ్ డుమ్మా కొట్టారు.